ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్నాయి. కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారుతున్నాయి. అందుకే ఈ వేస్ట్ నుంచి పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సరికొత్త ఫార్ములాతో ఈ వ్యర్థాలకు చెక్ పెడుతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా మారాయి. వీటిలో ఉండే మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం వంటి లోహాలు చాలా ప్రమాదకరం. శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోవడంతో భూ జల కాలుష్యానికి కారణమై అనర్థాలు తలెత్తుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అదే ఈ వ్యర్థాలను జాగ్రత్తగా రీసైకిల్ చేస్తే అందులోని కొన్ని వస్తువుల్ని, లోహాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ వేస్ట్ అనర్థాలు తగ్గించవచ్చు. అందుకే ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ వ్యర్థాల సేకరణతో పాటు వాటిని తిరిగి వినియోగించుకునేలా ప్రభుత్వం RRR ఫార్ములా తెచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ చేసేలా నగరపాలక సంస్థలు, పురపాలికల్లో అధికారులు RRR కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్వర్ణ వార్డు కార్యాలయాల వద్ద సెంటర్లు ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఇంటింటికి వెళ్లి ఈ వేస్ట్ సేకరించేలా ప్రత్యేక వాహనాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ వేస్ట్ అనే చాలా హజార్డస్ గా ఉంటుంది కాబట్టి ఈ వేస్ట్ మనం సరైన పద్ధతిలో కలెక్ట్ చేయాలి. దాని మీద అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. దాంతోపాటు మనం ఒక వెహికల్ ప్రత్యేకంగా దీని మీద పెట్టడం జరిగింది. ఆ వెహికల్కి ప్రాపర్ షెడ్యూల్ ఇచ్చి, ప్రతి వార్డ్ వైజ్ షెడ్యూల్ ఇచ్చి ఆ వెహికల్ ప్రతి మొత్తం మనం సిటీ తిరిగి అది ఈ వేస్ట్ కలెక్షన్ చేస్తుంది. దాంతోపాటు ప్రతి వార్డ్లో మనం ఒక RRR సెంటర్, రీయూజ్ రీసైకిల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ ఈ వేస్ట్ ఇమీడియట్గా ఆ వెహికల్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మన RRR సెంటర్ పనిచేస్తున్నా RRR సెంటర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా సరిపోతుంది. సో ఆ ఈ వేస్ట్ని మన ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్తోనే దానికి ప్రొసెస్ చేసుకుంటాము. దానివల్ల మన పొల్యూషన్ గానీ ఫ్యూచర్ ఇబ్బందులు తప్పకుండా తగ్గుతాయి. ఈ వ్యర్థాల అనర్థాలు నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా వాహనాల్లో మైకులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. చైతన్యవంతులైన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను అప్పగిస్తున్నారు. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మేము ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు 2 బిన్స్ అనేది మనం వాడేవాళ్ళము. ఇప్పుడు 4 బిన్లు అనేది వాడుతూ ఉన్నాము. 4వ బిన్ను ఎలక్ట్రానిక్ వేస్ట్ కింద మనం వాడుతూ ఉన్నాం. మనకి పాడైపోయిన కంప్యూటర్లు కానీ, లేకపోతే టీవీలు, LED లైట్లు, ఇవన్నీ మనం కలెక్ట్ చేస్తున్నాము. సైంటిఫిక్ డిస్పోజల్ కోసం మాత్రమే మనం కలెక్ట్ చేస్తున్నాం. ఇవి మనకి విజయవాడ నుంచి ఒక టీం వస్తారండి. వాళ్ళు మొత్తం ఒకసారి మనం చేసినంత చూసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ప్రతి వార్డుకి ఒక డేట్ ఇచ్చారండి. రోజుకి 2 వార్డుల చొప్పున మేము కలెక్ట్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఏజెన్సీకి ఈ వేస్ట్ నిర్వహణ బాధ్యత అప్పగించారు. వాళ్లు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడగొట్టి పనికొచ్చే వాటిని తిరిగి వినియోగించడం, మిగతా భాగాలను శాస్త్రీయ విధానంలో నిర్మూలించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేస్ట్ నిర్వహణ కార్యక్రమాన్ని అమలు చేసేలా పురపాలక శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఈ వ్యర్థాల ద్వారా వచ్చేటువంటి కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అనర్థాలను తెచ్చిపెడుతుంది. ప్రధానంగా భూగర్భ జలాలు కావచ్చు, భూమి కావచ్చు, వెనుక వాతావరణ కాలుష్యం కూడా అవుతున్న పరిస్థితి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని ఈ వేస్ట్ను ఇతర చెత్తతో పాటు కాకుండా ప్రత్యేకంగా దాన్ని సేకరించి శాస్త్రీయమైనటువంటి విధానంలో ఆ ఈ వేస్ట్ అంతా కూడా డిస్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గుంటూరు లాంటి నగరపాలక సంస్థ పరిధిలో ఈ వేస్ట్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయం. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.